శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ హ్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనం ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుఖనూరు. ఒకనొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనము కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తారు. ఇమాం శ్యామే వరుణస్యానాశం అవత్నీతా సవితా సుకేతైతి సోకేరో లోకేశ్వరం మే సహవత్రాకరోమేతి ఉదయీర్వామి అన్వితి के अग्रमो नयो अधि मध्यम रुद्रावधृते रुद्रावधृताः जीवानामामायगुंसे
वसुभ्यः रुद्रे वसुभ्य इति वसुभ्यः रुद्रेभ्यः आदिकेभ्यः विश्वेभ्यः महादेवेभ्यः कन्येजनेरितिपदेनेजनी गृह्णामि यज्ञाय महापन्नेजनेरितिपदेनेजनी धारयामि विश्वासदेः विश्वापतैति विश्वापतः विष्णुयावतैति विष्णुयापतः तव अन्ये स्वामी अन्विदेशं जसेतिवां जसे विश्वारयदानुं सेदुसेयागन्ने देवान् यज्ञः इति देवी देवेभ्यः यज्ञम् असुतन्ने अश्वन्ने सुन्वती यजमाने आचरित्याजः स्वाहा गृहाय स्वाहा गृहाः समुद्रे स्वाहा इति समुद्रे स्वाहा गन्धर्वं यदि दिक्कता अनुवादस्य भस्मन्ने इदाः इदिदाः बहिष्कारे बहिष्कारः वै गायत्र्यै सुरः अच्छनते दस्तेः अवदते सः पृथिवीं प्रेति अभिषते सः पृथिवीं प्रेति अभिषते सः खदिरः अभवत् यस्य खादरः ध्रुवः भवति सन्नताम् एतादृशेनावेति द्वितीयसरसा ईशादशाः अस्याः हृदयः भवन्ति द्वितीयस्यामिदः धीते तं गायत्री चेति आरभेदस्यापनाम् अच्छिद्यते वर्णः भवति तदे वर्णस्य वर्णत्वमिति वर्णात्वमयस्य वर्णमयेति वर्णामये जो भवति याः अस्याः हृदयैत्रादयः भवन्ति विसन्धे स देवाहुतिरित्याहुतिः देवाः वै ब्रह्मण्ये अवदन्त तद् ब्रह्मः उपेति अजृणोति विश्रवः इति सोढवाः वै नामायस्य वर्णमयेति वर्णामये जो भवति पापं स्वरम् अजृणोति ब्रह्मा वै वर्णः वे वर्धानो वे मारुतः स्वच्छायस्य वर्णमयेति वर्णामये जो भवति आस्वच्छे भवतीत्युपावृते ब्रह्मः यदा अन्नम् अवेति ब्रह्मा एवाभिधीयतिराष्ट्रं मये वर्णः विडे अश्वत्थाय वर्णमयेति वर्णामये जो भवति आस्वच्छे भवतीत्युपावृते राष्ट्रं एवाभिधीयति प्रजापतिः वै अयोरायत्र वैकंकटी ध्रुवा भवति तिष्ठन्ते अदविधि जायते देवै सुधां रूपं यस्यारूपाः भवन्ति सर्वाणि एवायनं भूतानि पशूनां वेदि तिष्ठन्ते नास्यापरूपमित्यपारूपं आत्मन्य जायते उपयाता गृहीतः असीदावदयेन प्रजावदये स्वाजुरोस्मदे जयस्पन्दां गृह्णामि रक्षाय रक्षावदयति रक्षावदे राधा देवेभ्यः चिरिक्वेभ्यैकग्निरिक्वेभ्यः स्वाहार्दायुभ्यैस्तदायो इन्द्रज्येष्ठेभ्यः वरुणराजभ्यैति वरुणराजाभ्यः वादामिभ्यैति वादामीभ्यः वज्रन्यात्मभ्यैति वज्रन्यात्माभ्यः दिवे स्वाहान्तरिक्षाय स्वाहा स्वाहा अवेति इन्द्रामनः अवेति विद्यागतः जयी अवेति महायतीरं दहि प्राणाय प्राणाय स्वाहा बाणाय बाणाय स्वाहा गानाय अनाय स्वाहा हृदे स्वाहा अग्रे स्वाहा धैर्यदेभ्यः स्वाहा ओषधि दैत्योषधेभ्यः स्वाहा विश्वेभ्यः भूतेभ्यः यतः प्रजायति प्राजाः अक्षित्राः जायन्ता तस्मै स्वाहा प्रजापतये प्रजापतये
విభోదావన్నయతి విభోదావన్నే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం జ్యోతియాం వై అధ్వర్యో యజమానా చ దేవతా అంతర్గైత్యందహారిపహారస్తైదే వృక్షేదే ప్రజాపత్యాం పరిగ్రహమిదధిగ్రహం విన్నీయాతే ప్రజాపతి ప్రజాపతిః సర్వాः దేవతాः దేవతాభ్యः దేవానినుభవాతే జ్యేష్ఠः వై ఏకాగ్రహాణాం యస్య ఏషः విద్యతే కేశం ఏవ గచ్చతి సర్వాణాం వై దేవతానాం రూపామియతే ఏషः గ్రహः యస్య ఏషः దృశ్యతే సర్వాణి ఏవాయేనం రూపాణి పశూనాం ఉపేతి తిష్టంతే ఉపయామి దయిత్వయామాం గీతః అధి ప్రజాపతయే ప్రజాపతయే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం గృహ్ణామి జ్యోతియేవాయేనం సమానానాం కరోతి అభిరిపే ధైత్యతి ధైత్యకాయోభ్యాయోభ్యాతి ఏతావతి వై దేవతాః తాభ్యः ఏవాయేనం సర్వాభ్యः గృహ్ణాతి అభేతి ఇంద్రాభ్యసతాః మనః ఇతి భ్రాతృజావినుజాయితి భ్రాతృజావనతిః ప్రాణాయేతి ప్రాణాయ ప్రాణాయేత్య ప్రాణాయ స్వాయితి ప్రాణానికి ప్రాణానేవ ఆత్మన్నే దత్తే యజమానే తథాపి తస్మై స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే గోదావన్నైతి విభో దావన్నే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం జ్యోమి ప్రజాపతి ప్రజాపతి సర్వాः దేవతాः సర్వాభ్యः దేవతాభ్యः జ్యోతి ఆద్యభ్యः విద్యాద్యభ్యः గృహీయాతు తేజస్కామస్తే ప్రజాపతి సర్వాः దేవతాः సర్వాభ్యः ఏవాయేనం దేవతాభ్యः. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్మంగా ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్త ముకుట కటకంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీయుకున్నటువంటి అనుబంధం ఎటువంటిదంటే తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేవు పొందామర ఆమె మోము త్రిదామర ఆయమ కన్ను దోయి కిందామర ఆమె కేరుగవ తామరల నరళం జయించు కాంతామరవాహిని వికచ తామరసంబులు ఆమె కంజిగులు. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి
స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇరువడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి, సౌకుమార్యానికి, సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని, ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా అలర్మేల్మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలుమంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కవిత నాట్య రంగగా, కరుణా పంగగా, అరినీల వేణిగా, అంబుజపాణిగా, జగదేక విపుని రాణిగా, శతచంద్ర వదనగా, శృంగార సదనగా అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని, ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. యజ్ఞాయ నీయతే సహానాయో అయం అగ్ని ఉరుష్యతి అమృతాత్ జన్మనః సహ సహాచితే సహీయానే దేవా జీవాదవే కృతాయిదాయ వాహవదే భయం నామా పృథివ్యా అధీజాదే రైజాదామే దాని అగే హవ్యాయ వాహవే అగ్నే అనేకా దేవైః పూర్ణావంతమిత్యూర్ణావంతం పరమాసేదాయోనిం పురాయణం భగవంతమితి గదావంతః పవిత్రే యజ్ఞం నజాగరమాణాయ సాధు శ్రీరాహోతః స్వే భూలోకే క్షిత్వాన్ సాయ యజ్ఞం సతుభేరుభోగత్యాయోనో దేవావీరుతి దేవా అదీః దేవాగ అగే బృహదేజమానే వ్రహాదానీతి హోతా వనే విదానాత్రేధాది విమానే అభయస్వైదిసోయత్తః అదభౌరద ప్రమదిరిత్తదభౌరద ప్రమదిహే మజిత్తాగహత్యం హరైరి రాత్రం హరః యోజేక్వైదిహురేజిక్వః అగ్నిః త్వాం దోషః త్వాం దోనః పరస్తా ఇవరః పాః త్వం వస్యాయతే వృషభా ప్రణేదేతి ప్రాణేతా అగ్నే దోరస్య నః తనే తనూనా అప్రయచ్చన్నిత్య ప్రాయచ్చన్నేతి తదే బోధిపాయితి గోపాహేతి త్వా దేవాగమితః యాం వాజ్యానాం భాగం శ్రీమహే మహీజో పృథివీచానః మం యజ్ఞం నిమిషదాం కృతాం నాభరిమాభిమాం అగ్నే పుష్కరాత్ అధితి అథర్వా నిరీమన్షతామోఘ్రః విశ్వస్య భాగతః తాం ఓత్వాహారధ్యానదే వృత్తాయితే అధర్వణः వృత్తः మిది వృత్తాం పురంధరమిది పురంధరం తాం ఓత్వాహావాత్సహాగమిది రస్య హంతమమిరుదస్యో హంతమానందయమిది ధనం జయం రణే రణైతి రణే రణే ఉదా బ్రువంతో జంతమహావృతి అగ్నిః వృత్रहेति వృత్తాః అజనీ ధనం జయ ఇది ధనం జయానే రణైతి రణే యదీయం హస్తేన ఖాదినం శిశం జాతావునా బిభ్రతి విధాం అతిం స్వద్ధరమిది స్వద్ధరం ప్రేరి దేవా దేవీతైతి దేవా గీతయే భారతమసువిత్తమమితి వసువితే తమం యది వేయోఇతి సీదతో యది జాతం జాతవేదసీతి జాతాయతే అయం సుసీతా అతిథ్యం శోనే యది గ్రహపతిమితి గ్రహపతిం శోనః యది గ్రహపతిమితి గ్రహపతిం అగ్నినా అగ్నిः సమితి కవిः గ్రహపతిరితి గ్రహపతిः యువాः
आद्यवानिति हव्यामादे जुह्वास्यैति जुहु आस्यात्वां हि अग्निनाः विप्रः प्रेणासान्य सता सखा समिध्यति संविध्यते ताम् अर्जयन्तामिति सोक्रतुम् प्रजावानमिति पुनः जावानम् आदिषु स्वेषु क्षयेषु वाजिनम् यज्ञेन यज्ञम् अभिजन्ता देवाः तानि धर्माणि प्रथमानि आसन्नते नागम् महिमानः सन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः ज्ञानः प्रथमं मनः दत्ताय सविताभिजः अक्तिं ज्योतिः निचार्येति निचार्या दिव्याः अधीयेति अपरते विप्राय मनसा देवानेवः यतः धिया दिवं बृहद् ज्योतिः करिष्यतः सविता प्रेति सुवातीतान् युक्तेन मनसा वयं देवस्य सवितुः सवे स्वर्गे जायेति सुवहागेयाय शक्तिः युञ्जते मनः उत युञ्जते धियः विप्राः विप्रस्य जहरः विपश्चितः वीतिहोत्राः वयुनाविदिति वयुनात्मितेयकः इति मही देवश्च जविनोः परिष्टुतिरिति परिष्टुतिः वाहं ब्रह्मा पूर्व्यं नमोभिर्जनः वीति श्लोकायन्ति मत्स्याः धन्वन्ति विश्वे अमृतस्य पुत्रायति ये धामानि युजानि तस्थुः यस्य प्रजामिति प्राणम् अन्यति अन्ये गिरिर्ययुः देवाः देवस्य महिमानम् अत्यतः पार्थिवानि विममैति विममे सहायेतु सहारजागुं श्रीदेवः सविता महित्वमेति महित्वमादेव सवितः प्रेति सुवायज्ञां प्रेति सुवायज्ञपतिमिति यज्ञापतिं भगाय दिव्यः పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయనకు దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహం. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలవారుచున్న లోకాధిపుడని సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందు దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయ సీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈ 7 లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్య భగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు.
సప్తసప్తి జయంతి అంటే సప్తమి కాలంలో రథసప్తమి కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవాలంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో ప్రవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వులు విక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలుమంగా, మిక్కిలి వేలుది అలమేలుమంగా అంటాడు. అంటే మెరుగులు ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది. ఆగమోక్తంగా అభయానే కర్మన్న పోష్ణా సవిజాయుజా అగ్నిం వరేష్యం అంగిరపద అచ్చాది అగ్నిం వరేష్యం అంగిరపద అచ్చాది మహాగ్నిం వరేష్యం అంగిరపద భరిష్యామః అగ్నిం వరేష్యం అంగిరపద భరామః అన్వితి అగ్నిః ఉదరాగ్రం అక్షతే అన్వితి ఆనే సమః వేదా అన్వితి రోగ్యస్య వృద్ధేరువృద్ధాచారస్మిన్ అన్వితి జావా పృథివీ పృథివీ యది తదామా ఆగత్యేత్యాగత్య వాజీ అధ్వనః సర్వామృతావీతి సోనుతే అగ్నేయం తథైతి సదాస్తే మహతీ చక్షుషా నీతి చికీర్షతే ఆక్రమ్యేత్యాక్రమ్యారాజన్న పృథివీం అగ్నేయం ఇచ్ఛారుచాత్వాం భూమ్యాః విప్రాయ నాభూహి యథా ఘనామాతం వయాం జౌహతే పృష్ఠాం పృథివీ సదస్సమిధరాస్సం ఆత్మా అంతరిక్షం సముద్రాత్ యోనిః విఖ్యాయ వివీఖ్యాయ చతుర్షాత్వం అభిగీర్షా ప్రసంగితః ఉదీనామా మహదే సౌభగాయ అస్మాత్ ఆస్థానాదిత్యాత్సానాద్ ద్రవిణోదా ఇతి ద్రవిణాదాః బాలిన్న వయం శ్యామాసుమతావిదో మదో పృథివ్యాః ఖనైష్యందః ఉపస్థైత్యుపాస్తే అస్యాః ఉడితి అక్రమీతే ద్రవిణోదా ఇతి ద్రవిణాదాః వాజీ అర్వాక్తో మత్సః లోకం సుకృతమితి సులోకం సుకృతమితి సుకృతం పృథివ్యాః తతః ఘనేమా సుప్రతీకమితి సుప్రతీకం అగ్నేయం సురహారుహానాధీతి నాగేః ఉత్తమైత్యుతమే అపాదేవీః ఉపేతి మధుమతీరితి మధుమతీః అయక్ష్మాయ ప్రజాభ్యకితి ప్రాజాభ్యః దాసాః స్థానాత్ ఉదితి హతాం ఓషధయః విఫలాః విఫలాః జిఘర్మే అగ్నిం మనసా నతేన ప్రతిక్షంత విప్రతిక్షంతం భవాని విశాః బృహంతం తేషాం అన్నం హోరపదం విదాం యతిర్వాదికర్మే పదసా కృతేదా రక్షసా మనసా తేజస్వామర్యస్వేరితి మర్యాస్వేః ప్రయత్వమగిరితరేవన్నః అనిర్వాహిమవైతభింసే తనవాచరిషగాణః పరితి వాదపరివాజాపతిః కవిః అతిః హవ్యాని అక్రమేతే. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విసదతి వదనే మురారేః ప్రేమత్రప ప్రణీతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ
తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మంగళ దేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళ దేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్య ధారణ చేయడం, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీ అభినవ రూపము జలజాక్షు కందులకు చౌడిచ్చేవమ్మా. గరుడాచరాధీసు ఘనవక్షముల నుండి పరమానంద సంభరితవై నిరతరమును చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు లిగిరించి వరపు మాటల ఇవి జట్టిగుని ఉరమున సతవైతివమ్మ అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణ ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి వెడలో అలంకరించినటువంటి ఆ మంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసం, విలాసం ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజత శ్రితకౌస్తుభేయ హారావళీవ హరి నీలమయ విహాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయ. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధీ మన్మధేన మయ్యాపదిత్రిహ మంధర వీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. సమస్త ఐశ్వర్యములను, అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్యభాజీ మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టబెట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు అమ్మవారు. Ah!
పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తానికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తానికి హితకరము, భక్తానికి హితకరము. పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గణతారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గణతారం, శ్రీనివాస గణతారం. పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు. పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు. శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెలజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుచ్చబడినటువంటి ఆ దండలని
పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింప చేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివ్య లోకాంగనలు ఘన విమానాంగణంబుల నుండి చెంగరువులను మంచి సేవంతి రేకులను చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములకు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేతులకు తిరువేంగళేశ్వరుడు కడు వేడుకలతోడ వ్యవహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనంలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెప్తూ ఉన్నటువంటి అంశమునివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు గాని పసిడి అక్షతలు గాని పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చదువుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షుయుగంబులను తరగలై జనయించు ప్రహర్షవీచులను దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదవాక్షుడు శ్రీనివాసుకు నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకురలో జనిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే ప్రహర్ష వీచికలే దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తి కలిగిస్తూ ఉన్నాయి. देववीतमहिति देवावीतमहावीति धूमम् अग्नेः अरुषम् येऽध्यासृजा प्रशस्तेति प्राशस्तादृशतम् जनिष्वा हि येन्यः अग्रे अह्नामिहितः हितेषु अरुषः वनेषु दमेदमहिति दमेः सप्तरत्नाः दधानः अग्निः होता निर्गीतसादागिरीयाने समीतेः वायुः मातरिष्वाहा दधातु उत्तानायाच्युतोतानायै हृदयां यदेविष्टमिष्टम् देवानां यागरति प्राणधेनेति प्राणधेना तस्मै च देवी वदते अस्तु तुभ्यं रुजातैति सुजातः ज्योतिषा सहस्रन्नावरोधं येति असदः सुवः अग्नेः विश्वरूपमिति विश्वरूपं रमिति विश्वविभावसो इति विभावसोतिष्ठा सुध्वरेषु अध्वरा अवनः देव्या कृपादृशे च भाषा बृहता शुक्वनिरिषु शुक्वणिः यदिरेः अग्नेः याहि सरस्तिभिरिषु सरस्तिभिः ऊर्ध्वः ओस्विरिनः उदयेर्षा देवः न सविता ऊर्ध्वः वाजश्च सवितायरे अंजिभिरित्यंजिभिः वागद्भिरिति वागद्भिः विक्वयामः इति विक्वयामहे सः जातः गर्भः असीरोदस्योः अग्ने चारुः विभृत इति विभृतः ओदधीषु चित्रः शिशुः परितीतमागुंसि अर्थः प्रीति मातृभ्य इति मातृभ्यः अधीति कनिक्रदेनाः चिरः त्वङ्ग इति वीडो अङ्गः वासुः भवाजी अर्वन्ने पृथुः भवा सुषद इति सुषदः त्वम् अग्नेः पुरीषवाहन इति पुरीष वाहनः शिवः भवा
दीक्षामतिरेचयति सप्ताम्रचरन्ति सप्तवैशैर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరసులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూసినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందం లేదు, ఐశ్వర్యం లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపోమరి, ఇదిగాక వైభవం వికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది.
Thank you.